విమానయాన ప్రయాణికుడిని బెంబేలెత్తించేస్తున్నాయి. మరి ముఖ్యంగా ఇప్పుడు ఈ ఘటన అమెరికాకు సంబంధించి దానికి సంబంధించిన బిగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అమెరికాలో మరో ఘోర విమాన ప్రమాదం జరిగింది. కానీ ఆ ఘోర విమాన ప్రమాదం నుంచి ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఎలా ప్రమాదం జరిగింది, ఎక్కడ జరిగింది, ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. దానికి సంబంధించిన ఆ డీటెయిల్స్ మీరు చూస్తున్నారు. అమెరికాలో మరో ఘోర విమాన ప్రమాదం తప్పింది. బోస్టన్లోని గ్యాన్ ఎయిర్పోర్టులో ఈ ఘటన చోటు చేసుకుంది. ల్యాండ్ అవుతూ ఉండగా రన్వే నుంచి పక్కకు ఉరిగింది ఆ విమానం. వెళ్ళి ఆ పచ్చగడ్డి ఉంది కదా, మీరు చూస్తున్నారు కదా, ఆ పచ్చగడ్డి మైదానం మీదకి వెళ్ళిపోయి అక్కడ ఆగింది. సాధారణంగా విమానం ఎప్పుడు తనకు తగినట్టుగా రన్వే మీద హోల్డ్ అవ్వాలి, లేకపోతే రన్వే మీద ఆగాల్సి ఉంటుంది. కానీ రన్వేను దాటి పక్కకు ఒరిగిందంటే అర్థం చేసుకోవచ్చు. పక్కకు ఒరగడం ఇన్ ద సెన్స్ పక్కకు వెళ్ళిపోయిందంటే ఆ జెట్ బ్లూకి సంబంధించిన విమానాన్ని మీరు చూడడం జరుగుతోంది. ల్యాండ్ అవుతూ ఉండగా రన్వే నుంచి పక్కకు దూసుకు వెళ్ళిపోయింది విమానం. అయితే ఇక్కడ పైలట్ చాలా చాకచక్యంగా వ్యవహరించడం జరిగింది. ఆ మహిళా పైలట్ చాలా చాకచక్యంగా వ్యవహరించింది. ఒకవేళ కనుక చాకచక్యంగా వ్యవహరించకపోయి ఉంటే పెద్ద నష్టమే జరిగేది. కారణం ఏంటంటే ఆ స్టీరింగ్ మీద తను పట్టు కోల్పోయిందని చెప్పి ఆ పైలట్కి వెంటనే అర్థమయ్యి వెంటనే ఆ ప్రొసీజర్ ఎవరికైతే అలర్ట్ ఇవ్వాలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ని పాస్ చేసింది, సంబంధిత అధికారులకి సమాచారం అందించింది. ఆ తర్వాత జరిగిన క్రమంలోని వెంటనే సంబంధిత అధికారులంతా అక్కడికి చేరుకున్నారు. ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. విమాన సమయంలో ఇన్ఫాక్ట్ ప్రమాద సమయంలో విమానంలో 300 మంది ప్రయాణికులు ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు. వరుస విమాన ప్రమాదాలు, మరి ముఖ్యంగా అమెరికాకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో గత ఏడాదిగా వరుస విమాన ప్రమాదాలు అక్కడ చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రమాదం బోస్టన్కి సంబంధించి. బోస్టన్లో మీరు చూడొచ్చు రన్వే నుంచి పక్కకు వెళ్ళిపోయింది. ఆ ఫ్రంట్ వీల్ మీరు చూడొచ్చు, అట్ ద సేమ్ టైం ఆ బ్యాక్ వీల్కి సంబంధించి అదిగో మీరు చూస్తున్నారు కదా, అక్కడ వెనకాల మెట్ల మార్గం ఓపెన్ అది ఉంటుంది కదా, స్టైర్స్ నుంచి ఆ ప్రయాణికులందరూ కూడా కిందకు దిగుతున్న విజువల్స్ మీరు చూడొచ్చు. మరో విమాన ప్రమాదం త్రుటిలో తప్పిందనే చెప్పుకోవాలి. త్రుటిలో తప్పింది విమాన ప్రమాదం. అసలు ఈ ప్రమాదం ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరిగింది, ఇవన్నీ కూడా ఇప్పుడు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. షికాగోకి సంబంధించి బోస్టన్లోని లాగూన్ ఎయిర్పోర్ట్ ఎరావెల్కి సంబంధించి షికాగోలో జెట్ బ్లూ ఫ్లైట్ అటు రన్వే నుంచి పక్కకు వెళ్ళిపోయింది. మరి కారణం ఏంటి అంటే ఇక్కడ ప్రధానంగా మాట్లాడుకున్న సందర్భంలో మహిళా పైలట్ చెబుతున్న మాట అది. మహిళా పైలట్ స్టీరింగ్ మీద పట్టు కోల్పోయాను, స్టీరింగ్ మీద పట్టు లేకుండా పోయింది అనేది మనకు వినిపిస్తున్నమాట. ఎయిర్బస్ A220కి చెందిన ఈ జెట్ బ్లూ విమానం ప్రస్తుతం ప్రమాదానికి గురైంది. ఆ ప్రమాదాన్ని వెంటనే పసిగట్టడం జరిగింది సదరు మహిళా పైలట్. వెంటనే ఆ పైలట్ ఎప్పుడైతే గుర్తుపట్టారో, వెంటనే దాన్ని ఎప్పుడైతే గమనించడం జరిగిందో, వెంటనే ఇన్ఫర్మేషన్ని పాస్ చేయడం జరిగింది. షికాగోలోని ఓహరే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ జస్ట్ బిఫోర్ నూన్ అంటూ అర్థం చేసుకోవచ్చు. అంటే మధ్యాహ్నానికి కొద్ది గంటల క్రితం ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. రన్వే 33L దీన్ని పూర్తిగా క్లోజ్ చేశారు. ఎందుకంటే క్రూ అంతా కూడా అక్కడికి చేరుకుంది, ఎగ్జామినేషన్ చేస్తోంది. ప్రయాణికులందరూ కూడా మెట్ల మార్గం ద్వారా కిందకు వచ్చేస్తున్న విజువల్స్ మీరు చూడొచ్చు. జెట్ బ్లూ ఎయిర్వేస్కి సంబంధించిన ఫ్లైట్ 312 అది గడ్డిలోకి వెళ్ళిపోయింది. ఆ గడ్డి మైదానంలో మీకు కనిపిస్తోంది కదా, దాంట్లోకి చొచ్చుకు వెళ్ళిపోయింది. ఈ ఘటన స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12 గంటలకు 5 నిమిషాల ముందు 11:55కి చోటు చేసుకుంది అంటూ కూడా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఒక స్టేట్మెంట్ని కూడా పాస్ చేస్తుంది. ఇక్కడ జెట్ బ్లూ పైలట్ ఏమంటున్నారంటే కనుక, మరి ముఖ్యంగా అక్కడ అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతున్న సందర్భంలో బండి తీసే ముందు ఏమైనా ప్రాబ్లం ఉంటే మనం చూసుకుంటాం కదా, అలాగే ఇక్కడ కూడా తన ఆ విమానాన్ని ప్రారంభించే ముందు ఏమైనా ప్రాబ్లం ఉందా అనేది గమనించడం జరిగింది. దేర్ వాజ్ నో ఇండికేషన్ ఆఫ్ ఎనీ ప్రాబ్లం బిఫోర్ ల్యాండింగ్ విషయంలో ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదట. బట్ ఒక్కసారి దిగిన తర్వాత పైలట్ ఇంటర్కామ్ ద్వారా చెప్పుకొచ్చారు. ఏమని? ప్లేన్కి సంబంధించిన స్టీరింగ్ ఇష్యూ ఫేస్ చేయడం జరుగుతుందని చెప్పి. రిమెంబర్, ఇది గాల్లో ఉండగానే జరిగింది, సబ్జెక్ట్ టు ద కరెక్షన్. ఒకవేళ ఎక్కడైనా కనుక టేక్ ఆఫ్ విషయంలో చెప్పుంటే కనుక ఇది ల్యాండింగ్ విషయంలో ప్రమాదం జరిగింది. రన్వే నుంచి పక్కకు జరిగింది. రన్వే పక్క జరగడం కాదు, రన్వే నుంచి పక్కకు దూసుకు వెళ్ళిపోయింది, గడ్డి మైదానం వైపు వెళ్ళిపోయింది. ఆ గడ్డి చిన్న ప్రాంతం చూసారు, అది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ట్రాన్స్మిషన్కి సంబంధించి మాట్లాడిన సందర్భంలో ఫ్లైట్ 312 అక్కడ కెన్ బి హర్డ్ టెలింగ్ సో వీ హ్యాడ్ నో స్టీరింగ్ ఆన్ ద రన్వే హియర్. అక్కడ ఆ కమ్యూనికేషన్లో సదరు పైలట్ ఎవరైతే ఉన్నారో మహిళా పైలట్, ఆమె
ఏటీసీకి కమ్యూనికేట్ చేశారు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి. ఏవని? ఫ్లైట్ 312కి సంబంధించి సో వీ హ్యాడ్ నో స్టీరింగ్ ఆన్ దిస్ రన్వే హియర్. అంటే ఇక్కడ స్టీరింగ్ నాకు ఆ పట్టు లేదు అని అర్థం వచ్చేలా ఆమె సంభాషించారనేది అంతర్జాతీయ మీడియా కథనాలు చెప్తున్నాయి. ప్యాసింజర్స్ చాలా ఇంట్రెస్టింగ్గా, ప్యాసింజర్స్కి ఏం తెలియదట. కిందకు దిగినంత వరకు గడ్డిలోకి, అంటే గడ్డి మైదానాలు కనిపిస్తోంది కదా, అక్కడికి విమానం వెళ్ళిపోయి వాళ్ళు కిందకి దిగినంత వరకు ప్రమాదం జరిగిందనే విషయం వాళ్ళకి తెలియదట. ఇది ఎంత ఆసక్తికరం కదా. దాంతోపాటు ఇంకా ఏమంటున్నారంటే వాళ్ళు, ఎవరికి ఎక్కడ ఆందోళన లేదు, ఏదో స్మూత్గా ఫీల్ అయ్యారు వాళ్ళు, ఎక్కడ కంగారు పడలేదు, ఎక్కడ కంగారు పడనివ్వలేదు. దాంతోపాటు మహిళా పైలట్ ఏం చెప్తున్నారంటే ఇక్కడ పూర్తిగా తను స్టీరింగ్ వీల్ అంటారు కదా, దాని మీద పట్టు కోల్పోయారు. అది చాలా అలార్మింగ్ సిచ్యువేషన్. ఇంకా ఏమన్నంటే ఆమె, మీకు ఎప్పుడు మనకు తెలియదు అసలు, యు నెవర్ నో సంథింగ్ కుడ్ హ్యావ్ బీన్ వర్స్. అసలు ఊహించలేం ఎంత పరిస్థితి ఎంత దారుణాతి దారుణంగా మారే అవకాశం ఉంటుందని ఊహలకు కూడా అందని పరిస్థితి అంటూ ఆమె చెప్పుకోవచ్చు, అంటే అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలోని ప్రస్తుతం గాల్లో దీపంలా మారిపోతుంది విమానయాన ప్రయాణం. అంటే మీరు చూడొచ్చు, ఇక్కడ కూడా మనకి దాదాపుగా అదే ఘటన కదా. ఇక్కడ టేక్ ఆఫ్ తీసుకున్న తర్వాత ల్యాండింగ్ విషయంలో ఏం జరిగిందనేది తెలియాలి. బట్ అదే చాకచక్యంగా అక్కడ అమెరికాకు సంబంధించి బహుశా సమయం ఉండింది. ఎందుకంటే ల్యాండింగ్ అవుతున్న సందర్భం మనకు తెలుస్తుంది ఎంతవరకు, పూర్తిగా ఇన్వెస్టిగేషన్ జరగాలి, ఆ కాజ్ ఏంటనేది బయటికి రావాలి. బట్ ప్రమాదం అనేది పెద్ద ఎత్తున జరగలేదు. ప్రమాదం జరిగింది, బట్ ప్రమాదంలో ఎవరి ప్రాణాలు కోల్పోలేదు, ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. అట్ ద సేమ్ టైం పైలట్ కూడా సేఫ్గా ఉన్నారు. కాబట్టి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, కారణం తెలియడానికి చాలా క్లారిటీ ఉంటుంది అక్కడ. బట్ ఇక్కడ ఇటువంటి పరిస్థితి లేదు. మన ఇండియాలో, మన భారత్లో జరిగిన ఈ దుర్ఘటన, పైలట్ బతికి లేరు, విమానం ముక్కలైపోయింది. ప్రయాణికుల పరిస్థితి ఒక్కరంటే ఒక్కడే బతుకున్నాడు, మిగతా ఎవరు బతికలేరు. క్రూతో సైతం అందరూ మరణించారు. టేక్ ఆఫ్ అయిన సెకండ్ల వ్యవధిలోనే దాదాపుగా చెప్పాలంటే 17 సెకండ్లకు టేక్ ఆఫ్ తీసుకుంటే ప్రమాదం జరిగింది 50వ సెకండ్ దగ్గర. అంటే మొత్తంగా 33 సెకండ్ల గ్యాప్, అంతే 33 సెకండ్ల గ్యాప్ మాత్రమే ఉంది. సెకండ్ల వ్యవధిలో జరిగిపోయింది. అంటే కమ్యూనికేట్ చేసేందుకు కూడా అంత టైం లేకుండా పోయాయి. ఇప్పుడు ఈ ఘటన దీంతో కంపేర్ చేసుకోవడం జరుగుతోంది. అమెరికాలో జరిగిన ఈ దుర్ఘటన ఒక్కసారిగా అందరినీ షాక్ గురి చేస్తోంది. అమెరికాలో ఇదేం కొత్త కాదు. కొత్త అంటే బహుశా ఎవరికైనా కోపం రావచ్చేమో. ఈ మధ్య జరిగిన ఘటనలు గత ఏడాదిగా ఆ డేటా నేను మీ ముందు ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే గత ఏడాదిగా అమెరికాలో జరిగిన విమాన ప్రమాదాల గురించి మాట్లాడుకుంటే ఒళ్ళు గగురుపాటుకు గురవుతుందనే చెప్పుకోవాలి. జనవరి 2025 నుంచి మొదలు పెడితే జూన్ 2025 వరకు ఈ ఏడాది గురించి మాట్లాడుకుందాం. అమెరికా ఎయిర్లైన్స్ CRJ 700 ఫ్లైట్ సంబంధించి, అది US ఆర్మీ బ్లాక్ హాక్ హెలికాప్టర్, అది ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 67 మంది మరణించారు. ఆ తర్వాత ఫిలడెల్ఫియాలో జరిగిన ఘటన, ఈ ఘటనలో మొత్తం 6 బోర్డులో ఉంటే 6 ప్రయాణంలో ఉంటే 6 ప్రయాణంలో ఉంటే 6 అబౌట్లో 2 చనిపోయినట్టుగా మాట్లాడుకున్న సందర్భం.